హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. ముందుగా 30 సెకండ్ క్లిప్ అయితే చూసాలండి. ఇది ఒక అవేర్నెస్ వీడియో అనమాట. సో సంక్రాంతి వస్తుంది, అందరికీ కైట్స్ అంటే చాలా ఇష్టం కదా. సో ఈ సంక్రాంతికి మనం కైట్స్ ఎగరేసేటప్పుడు మాంజాస్ అయితే వాడతాము. ఈ మామూలు మాంజాస్ వల్ల మనకైతే ఏం కాదు, ఈ చైనీస్ మాంజాస్ వల్ల ఏమవుతుందంటే మొత్తం అవి పక్షులకు కానీ బండి మీద వెళ్ళే వాళ్ళకి కానీ నాలాగా యాక్సిడెంట్ అయితే అవుద్ది అనమాట. ఇలాగా సో నేనే వన్ ఆఫ్ ది బాధ్యతనే దీనికి. సో ఇలా అవ్వకుండా ఉండడం కోసం అవేర్నెస్ వీడియో అనమాట. సో నా వల్ల ఒక ముగ్గురైనా సేవ్ అయితే చాలు. సో వెళ్ళేటప్పుడు ఒకసారి బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసి వెళ్ళండి. ఈ 15 days కొంచెం ఏదైనా ఇక్కడ కట్టుకోవడం కానీ ఏదైనా చేస్తే వెళ్ళండి అనమాట. నా నుంచి ఒక చిన్న ప్రయత్నం అనమాట. కొంతమంది అయినా దీని గురించి తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు మనం బాలాజీరావుపేటలో ఉన్న వార్ప్ రోడ్లోకి అయితే వచ్చాం అనమాట. పానీపూరి తినడానికి. అండ్ మీకు ఒక వ్యక్తిని కూడా పరిచయం చేయాలి. బాబాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఓ, నీ పేరు కూడా చెప్పు. హాయ్, మై నేమ్ ఇస్ చిరంజీవి. ఐఎమ్ ఫ్రమ్ తెనాలి. ఎస్, ప్రెసిడెంట్ వరకు వెళ్ళొచ్చాడు ఈయన పానీపూరి బండి నడుపుకుంటూ. ఆ స్టోరీ కూడా విన్నాం ప్రజెంట్. ఫస్ట్ బాబాయ్ నాకు 2 బజ్జీ. ఓకే, ఇలా ఉంటుంది ఇక్కడ. నేను బజ్జీ తింటా. అండ్ నేను కనపట్ల. మోడీ వచ్చాడు, రాష్ట్రపతి వెళ్ళింది. ఫస్ట్ నమస్కారం పెట్టుకుంటా, సెకండ్ ఇవ్వకూడదు. తర్వాత ఉపరాష్ట్రపతి వచ్చారు. తర్వాత నమస్కారం పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. మోడీ వచ్చాడు. మోడీ రాగానే ఇదే చెప్పా, మై నేమ్ ఇస్ చిరంజీవి, ఐఎమ్ ఫ్రమ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ అనగానే ఓ ఆంధ్ర చేయబట్టుకున్నాడు గట్టిగా. అసలు అది కెమెరాకి చెప్పచ్చు కదా బాబాయ్, కెమెరా చెప్పచ్చు కదా ఏదో అంటున్నా. బాగుంటుంది. పీడీ ఫుడ్ అప్స్ అండి. మొన్నే స్టార్ట్ చేసి ఒక 2 వీడియోస్ వచ్చినాయి, వస్తుంటాయి. ప్రతి సండే ఒక్కొక్క వీడియోలో వస్తాయి. అవునా? ఓకే. చెప్పు, నీ కథ చెప్పు. నా స్టోరీయా? మరి అందుకే కదా ఇంత కష్టపడి అర్ధరాత్రి 9 అవుతుంది. స్టోరీ ఏం చెప్పను నేను. కొత్త సంవత్సరాన్ని నీతోనే మొదలెడుతున్నా. చెప్పాలి మరి ఏం చెప్పాలి చెప్పు. పలానా దవే ఇక్కడి నుంచి ప్రెసిడెంట్ వరకు వెళ్ళాలంటే అసలు ఎంత గొప్ప విషయం అది. ఎలా వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, అసలు అక్కడికి వెళ్ళి ఏం చేసావు నాకు చెప్పు. కెమెరాకి చెప్పు. వైరల్ అవ్వాలి దెబ్బకి. నాకు 1 million సబ్స్క్రైబర్స్ రావాలి ఒకసారి ఒక వీడియోకి. మైక్ అందాక నీ దగ్గర పెట్టుకో, తీసుకుంటా. స్టార్ట్. నేను ఏం స్టోరీ చెప్పని చెప్పు. అసలు ప్రధానమంత్రి నేను ఎందుకు పిలిచాను? నన్నా నేను డిన్నర్లో ఏం తిన్నావు? డిన్నర్లో ఏం తింటావు? అసలు ఏమీ తినలేదు. నన్ను అన్ని పదార్థాలు చూసేపాటికి ఎగుటేసింది నాకు. సో ఇది ఈరోజు మన డిన్నర్ బజ్జీ. మీరు ఎడిటింగ్ ఉండదు, డైరెక్ట్ కంటిన్యూస్గానే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కట్ లేకుండా. అదే కట్ చేస్తారు. ఇది కట్ చేయకుండా కంటిన్యూ. క్యామ్ మొత్తం మైక్ క్యామ్ 2 కలిపి 80 వరకు అయింది. కమాన్ బోలో. సిగ్గుపడతాయండి చెప్పు. సిగ్గేం లేదులే కానీ, సిగ్గేముంది ఇందులో. ఎక్కడి నుంచి మొదలెట్టాలని ఆలోచన. అది మనం ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, దేని గురించి చెప్పాలి. అది నువ్వన్నా అనకపోయినా నాగార్జునేనయ్యా. ఫస్ట్ ఈ బండి ఎన్నాళ్ళుగా నడుపుతున్నారు? 25 years. తెనాలి
తెనాల్లో 17 years. ఇప్పుడు అసలు నీకు ప్రధానమంత్రి గారు ఎందుకు ఇన్విటేషన్ ఇచ్చారు? లోన్లు తీసుకొని పర్ఫెక్ట్గా కట్టానని, దానికి తోడు డిజిటల్ పేమెంట్లు బాగా చేశానని, అదే లాటరీ తీస్తే 500 మందిలో లాటరీ తీస్తే ఫిల్టర్ అయ్యింగా లాస్ట్కి ఏపీ నుంచి నా ఒక్కడికి తగిలింది. జనాలు డిజిటల్ పేమెంట్ చేసినప్పుడు నువ్వు ఎంకరేజ్ చేసావు, డిజిటల్ పేమెంట్ చేయమని. అవును జీపే చేయండి అవును అని చెప్పి స్కానర్లు పెట్టి చాట్ బండ్ దగ్గర ఎంకరేజ్ చేసా బాగా. ఆ ఎంకరేజ్మెంట్ నా పేమెంట్లు కూడా ఆన్లైన్ పేమెంట్లు చేశాను, నేను కట్టాల్సిన లోన్లు కానీ. ఏ బ్యాంక్ వాళ్ళు తీసుకెళ్లారు? మెప్మా డిపార్ట్మెంట్, బ్యాంక్ వాళ్ళు కాదు. ఓకే, మెప్మా డిపార్ట్మెంట్ తీసుకెళ్ళి. ఫస్ట్ ఇన్విటేషన్ వచ్చిందా? అది అనిపించింది చెప్పు నీకు, ఏదో అబద్ధం అనుకున్నాను. అబద్ధం అనుకోలేదు, నిజం అనుకోలేదు. సామాన్యుడికి అంత గౌరవం వచ్చిందా అని అనుకున్నాను నేను. కడుతున్నాను మా నీకే కడతాను. ప్రయాణం చెప్పు ప్రయాణం ఎక్కడి నుంచా? చెప్తున్నావు కదా, చెప్పు. ఏమి లేదు, నేను మధ్యలో ఆపేసాను, చెప్పు. ఏమి లేదు, అతనికి పిలుద్దామని చేశాను. బజ్జీ మసాలా తింటావా? చాట్ తింటావా? మసాలా తింటావా? ఇక్కడి నుంచి అక్కడికి ఎలా జరిగింది, ఏమేమి చేశారు? ప్రయాణం బాగానే జరిగింది. ప్రయాణం ఏం లేదు. ప్రయాణం గురించి కాదు, నీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్లు కానీ? డాక్యుమెంట్స్ ఏం లేవు. నీకేం చెప్పారు? ఏమీ చెప్పాల. రాష్ట్రపతి గారు విందుకు పిలిచారు, విందుకు వెళ్ళా అంతే. నాకు కెమెరా ముందు ఎంత క్లియర్గా చెప్పవస్తుందా? కెమెరా పెట్టిన క్లారిటీగా చెప్పట్లేదు. రాష్ట్రపతి గారు విందుకు పిలిచారు, అది లాటరీలో. పార్సల్ తింటాక 50 రూపాయలు, 15 వస్తాయి. చిన్న ₹30. ఏదేనా? ఓకే, 60 రూపాయలు. 60. బజ్జీ మసాలా చేస్తా. రూపాయలు మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. థ్యాంక్ యూ బాస్.
ఈ టైంకి వస్తే నువ్వు బిజీగా ఉండవు అనుకుని వచ్చాను. ఈ టైం కూడా నువ్వు బిజీగానే ఉన్నావు. సరేలే, స్పీడ్ ఆఫ్ చేసిన తర్వాత పేమెంట్ చేస్తాను. ఓకే ఓకే. 2 నిమిషాలు మాట్లాడేసి ఇప్పుడు మొత్తం డిజిటల్ పేమెంట్ ఎంకరేజ్ చేసినందుకు ప్రైమ్ మినిస్టరే పిలిచారు, సారీ ప్రెసిడెంట్ గారు పిలిచారు. వెళ్ళావు, కంగ్రాచులేషన్స్. మన నుంచి ఒకటికి వెళ్ళావు అక్కడికి, తెనాల నుంచి. సో అది గైస్ మొత్తానికి ఈరోజు ఒక చిన్న మినీ వ్లాగ్ అనుకోండి. సో ఇది చేయడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే, తెనాల్లో మీరు ఏమైనా పానీపూరి ఎవరైనా తినాలనుకుంటే ఇది రైల్వే స్టేషన్ రోడ్ అనమాట. ఇది ఇటు నుంచి అట్టే ఇక్కడే జస్ట్ ఒక 2 అడుగులు అలా వేస్తే రైల్వే స్టేషన్ వచ్చింది. అక్కడి నుంచి ఇలా లెఫ్ట్ తిరగగానే బాబాయ్ అయితే ఇక్కడ ఉంటాడనమాట. ఆల్మోస్ట్ నేను 10 సంవత్సరాల పైన తింటున్నా. అలాగే మమ్మల్ని చూస్తున్న బాబాయ్ అక్కడ వరకు వెళ్ళాడు కదా, అందుకని చెప్పి అందరికీ తెలియజేద్దామని చెప్పి ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. సో మీకు ఎలా అనిపించింది ఏంటని చెప్పి కామెంట్ అయితే చేయడం మర్చిపోద్దు. సో అన్నీ బాగుంటాయి బాబాయ్ దగ్గర. మీకు పానీపూరి, బజ్జీ, ఇంకా చాట్ ఇలాంటి ఐటమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో అది విషయం అయితే. ఇకపోతే ఈ వీడియోకి అయితే ఇంతే, తెలిసిందేగా. హిట్ ది సబ్, జాయిన్ ది క్లబ్ అండ్ ఎక్స్పాండ్ అవర్ అప్ గైస్. మిమ్మల్ని మళ్ళీ 7 AM కలుస్తాను.